ఫ్రెండ్స్, మోడీ గవర్నమెంట్ ని పడగొట్టాలని పెద్ద ఎత్తున ప్లానింగ్ అయితే జరుగుతుంది. మోడీని చంపేయడానికి విదేశాల్లో ప్లాన్స్ అయితే చేశారు, కానీ అవి విఫలమవడంతో మోడీజీని పడేయాలి అని విదేశీ శక్తులు పెద్ద మొత్తంలో భారతదేశానికి డబ్బు పంపిణీ అయితే బాగా పంపు చేసింది. మోడీ ప్రధానిగా ఉన్నన్ని రోజులు అమెరికా, చైనా భారత్ మీద పెత్తనం చేయలేదు. పాకిస్తాన్ విచ్చలవిడిగా బాంబు దాడులు చేయలేవు. అలా చేసి మళ్ళీ వాళ్ళు అటాక్ చేయడానికి భారతదేశం నుంచి ఏడుస్తూ డబ్బులు తీసుకోలేరు. అంతేకాకుండా భారత్ స్వతంత్రంగా ఎదుగుతుంది అంటే టెక్నికల్ గా, ఏఐ పరంగా, ఆఖరికి స్పేస్ కి వెళ్లే మార్గంలో కూడా సొంత యుద్ధ విమానాలు, సొంత యుద్ధ ఆయుధాలు తయారు చేసి విదేశాలకు అమ్ముతుంది. భారతదేశం ఇప్పుడు స్వయంగా ఎదుగుతుంది. అలా స్వతంత్రంగా ఎదిగిన తర్వాత అమెరికా మాట వినదు, చైనా సంకానాకదు. అందుకే ఈ దేశం ఇస్లాం అవడం కష్టం, క్రిస్టియనైజేషన్ చేయటము ఇంకా కష్టం. ఎట్ ద సేమ్ టైం ఈ దేశంలో తయారు చేసినటువంటి టెక్నాలజీ మా దగ్గర లేదని ఏడ్చి తెల్లోళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడం ఇంకా కష్టం. అయితే ఇవన్నీ ఇష్టం ఉండని 0.5 గాలు భారతదేశంలో ఉన్నారనమాట. భారతదేశంలో దాదాపు 30% ఈ దేశాన్ని ద్వేషించే వాళ్ళే ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ ముసుగులు తీసేసి బొద్దింకల్లా మారిపోయాయి. ఈ బొద్దింకల ముఖ్య ఉద్దేశం మంచిగా ఉన్న ప్రాంతాన్ని వాటి కడుపు నింపు కోసం వినియోగించుకొని అట్ ద సేమ్ టైం అక్కడే విషాన్ని చిమ్మేస్తాయన్నమాట. ఇప్పుడే ఒక చిన్న బొద్దింక కనిపిస్తే హాల్లో తొక్కి తొక్కి చంపేసి వచ్చాను. అలా చంపకపోతే అది మన ఇంటి నిండా పాయిజన్ నింపేస్తుంది కదా. సరే, అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే సంసద్ చలో పేరుతో జరిగిన నిరసనలకు సంబంధించి థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్. అసలు ఈ రిపోర్ట్ గురించి చాలా మంది మాట్లాడలేదు, మెయిన్ మీడియా అంతకంటే మాట్లాడలేదు. అండ్ ఈ విషయాలు నేను మీకు చెప్తున్నాను, దీని వెనక చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. ఇప్పుడు కేవలం ప్రొటెస్ట్ లో ఓన్లీ బొద్దింకలే పాల్గొన్నాయా? నో. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, పోలీసులు అబ్జర్వ్ చేస్తున్నారు, ఆర్మీ అబ్జర్వ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం దేశం అంటే ప్రేమ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేశారు. అంటే బొద్దింకల్లాగా యాక్టింగ్ చేస్తూ వీళ్ళ వెనక కుట్రలు ఏం జరుగుతున్నాయో తెలుసుకునే పనులు కూడా మొదలు పెట్టేసింది. దేశ రక్షణ వ్యవస్థ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తుందన్న విషయం మీ అందరికి కూడా బాగా తెలుసు. అయితే ఈ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ మనకి ఏం చెప్తుందనేది ఇప్పుడు నేను మీ ముందు పెడతాను. సో అసలు ఈ రిపోర్టు మనకు ఏం చెప్తుంది? ఈ రిపోర్ట్ ప్రకారం జూలై 20న జరిగిన సంసద్ చలో కార్యక్రమం కేవలం ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో జరిగిన విద్యార్థుల నిరసన మాత్రమే కాదు అని ఆ రచయితలు చెప్తున్నారు. వారి విశ్లేషణ ప్రకారం ఎలా ఉంది అంటే, ఈ ఉద్యమం వెనక విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు కలిసి పనిచేసే ప్రయత్నం కనిపించిందని కూడా పేర్కొన్నారు. అండ్ దానికి ముందు జూలై 19న ద క్యారవాన్ పేరుతో ఒక కన్వెన్షన్ అయితే నిర్వహించబడిందని రిపోర్ట్ అయితే చెప్తుంది. అధికారికంగా అది కార్మిక హక్కులపై సమావేశం అయినప్పటికీ ఈ సమావేశం మరుసటి రోజు జరిగే సంసద్ చలో కార్యక్రమానికి ఒక ముందస్తు గమనికగా ఉపయోగపడిందని ఈ రిపోర్ట్ అయితే మనకు చెప్తోంది. సో ఫైనల్ గా ఈ రిపోర్ట్ ప్రకారం ఈ సమావేశానికి పలువురు న్యాయవాదులు, అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు వీళ్ళందరూ హాజరయ్యారు. వీళ్ళందరూ ఎవరంటే మామూలుగా అర్బన్ నక్సల్స్ గా ఉండి ఈ దొంగ రైతు ర్యాలీలు చేసి జనాల్ని చంపేసేసి, అండ్ నక్సలైట్లకి జనాల్ని చంపడం పెద్ద కొత్త ఏం కాదు, రక్తపాతం వాళ్ళకు అసలు జాలి కలిగించే విషయమే కాదు. కానీ అర్బన్ నక్సల్స్ అప్పుడు వాళ్ళ అడవిలో నుంచి బయటకు వచ్చారు, కానీ అదే ఐడియాలజీ ఉంది కదా. సమాజంలో ఇప్పటి వరకు ఎన్నో రైట్స్ చేశారనమాట. అప్పుడు వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి కొంతమంది న్యాయవాదులు ఈ కమ్యూనిస్టుల గ్యాంగుల నుంచి బయటకు వస్తారనమాట. వాడు రేప్ చేయని, మర్డర్ చేయని, ఇట్లా దొమ్మిలో పేరు చెప్పి చంపేయని వీళ్ళు కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. అజ్మల్ కసబ్ లాంటోడికే జాలి పిటిషన్లు పెట్టిన లాయర్స్ అనమాట వీళ్ళందరూ కూడా అక్కడ అటెండ్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైం విద్యార్థుల సమస్యలు, కార్మిక సమస్యలను ఒకే వేదికపై తీసుకురావడానికి ప్రయత్నం జరిగిందని కూడా ఆ రచయితలు అభిప్రాయపడుతున్నారు. అంటే రిపోర్ట్ అనమాట. సో అదొకటే ఆగిపోలేదు. అయితే ఈ ఉద్యమంలో డిజిటల్ మొబిలైజేషన్ కూడా చాలా ముఖ్య పాత్ర వహించిందని ఈ రిపోర్ట్ చెప్తోంది. అంతేనా, వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్స్ ఛానల్స్ లో, ఇంకా ఇన్స్టాగ్రామ్ క్యాంపెయిన్స్ కూడా చేసి కంప్లీట్ గా అంటే క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్స్, సోషల్ మీడియాని భయంకరంగా వాడుకొని దేశ విద్రోహ శక్తుల్ని వీటి ద్వారా పెద్ద ఎత్తున సమీకరించే ప్రయత్నం జరిగిందని ఈ నివేదిక అయితే పేర్కొంటుంది. ఇంకా చెప్పాలి అంటే దేశ నాశనానికి పనికొచ్చే స్టూడెంట్స్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏలో పాటు మరికొన్ని విద్యార్థి యువజన సంఘాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్టు రిపోర్ట్ తెలిపింది. అంటే వీరందరూ కూడా నక్సలిజానికి చాలా ఫేవర్ గా ఉంటారనమాట. ఇంకా దాని తర్వాత సోషల్ మీడియా గురించి కూడా ఈ రిపోర్టు చాలా ప్రత్యేకంగా చర్చించింది. సోనం వాంగ్చుక్ కి మద్దతుగా ఉన్న పెద్ద ఎత్తున పోస్టులు, టెంప్లెట్స్, స్టోరీస్ వైరల్ అయ్యాయి. అవి ఈ ఉద్యమానికి మరింత ప్రచారం తీసుకొచ్చాయని ఈ రిపోర్ట్ అయితే పేర్కొనింది. మీ అందరూ కూడా చూసారు, మన తెలుగులో అనసూయ గారు కూడా సపోర్ట్ చేశారు. కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి ఈ ఉద్యమానికి సంబంధించిన పోస్టులు షేర్ చేయాలని ఆర్థిక ఆఫర్లు కూడా ఇచ్చినట్లు ఈ రిపోర్టు తెలుపుతోందనమాట. నేను చెప్పాను మీకు, ఈ ఆరోపణలు స్వతంత్రంగా నిర్ధారించబడిన విషయాలు కావు అని గుర్తుంచుకోవాలి. ఇది ఎవ్వరూ ఓన్ గా రాసింది కాదు, క్రియేట్ చేసింది కాదు. నేను మీకు చెప్పాను, సెలబ్రిటీలు పైసలు తీసుకోకుండా పోస్టులు పెట్టారబ్బా. వాళ్ళ నేమ్ ని, ఫేమ్ ని దేశం కోసం, ధర్మం కోసం పెట్టేస్తారేటి, అంత సీన్ లేదు. అలా పెడితే నా అలాగా ఇంట్లో కూర్చొని ఉంటారు. డబ్బు, నేమ్, ఫేమ్, స్టార్డమ్ దాన్ని యూటిలైజ్ చేసుకొని కొన్ని లక్షల రూపాయలు ఇస్తే ఒక చిన్న ట్వీట్ పెడతారు, అంతే.
వాళ్ళకు కూడా మస్తు డబ్బులు వచ్చింటాయి, ట్వీట్ పెట్టేసి ఉంటారు. అయితే కొన్ని ఇన్ఫ్లుయెన్సర్ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ ద్వారా కూడా ఒకే తరహా పోస్టులు ప్రచారం అయ్యాయని, ఇది కాన్ఫిడెన్షియల్ క్యాంపెయిన్ అయ్యుండొచ్చని ఆ రిపోర్ట్ చెప్తుంది. అని మనందరం చూసాం కదా, బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఒకటే స్టోరీ. ఈ నివేదికలో సోనం వాంగ్చుక్ తో సంబంధం ఉన్నట్లు పేర్కొన్న కొన్ని సంస్థలు, విదేశీ నిధులు, ఎఫ్సిఆర్ఏ అంశాలు, దర్యాప్తుల గురించి కూడా ప్రస్తావించింది. అలాగే కొన్ని సంబంధాలపై ప్రశ్నలు కూడా లేవనెత్తింది. అండ్ ఆల్సో ఈ రిపోర్ట్ లోని కొన్ని వాదనలు, విశ్లేషణలు తుది నిర్ణయాలైతే కావు. సో మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, ఈ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్టు ఏం చెప్తోంది అంటే, దాని అభిప్రాయం అంటే మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఉద్యమం ఒక్క రోజులో జరిగినటువంటి స్పాంటేనియస్ ప్రొటెస్ట్, ముందస్తు ప్రణాళిక, వివిధ వర్గాల మొబిలైజేషన్, సోషల్ మీడియా ప్రచారం కలిపి జరిగినటువంటి ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అయ్యుండొచ్చని వారైతే క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాలన్నమాట. ఇది మనందరం కూడా చాలా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. ఒక థ్రెట్ అసెస్మెంట్ రిపోర్టు అంటే అది ఒక ఇంటెలిజెంట్ అనాలిసిస్ డాక్యుమెంట్. అంటే మన ఇంటెలిజెన్స్ వర్గాలు అందులో అబ్జర్వ్ చేసి మనకు ఆ రిపోర్ట్ ని అందజేస్తాయన్నమాట. ప్రభుత్వ అధికారిక తుది నిర్ణయం కూడా కాదు. ఇది ఆ రిపోర్ట్ లో ఉన్న దాని ప్రకారం ఏం చెప్తున్నానంటే, మొత్తం ఈ సమాచారాన్ని అంతా విశ్లేషించి మనకు అందిస్తున్న నివేదిక. కాబట్టి ఇందులో ఉన్నటువంటి వాదనని ఒక కోణంలో అయితే మనం తప్పకుండా పరిశీలించాలి. అలాగే సంబంధిత వ్యక్తులు, సంస్థలు లేదా అధికారిక దర్యాప్తుల ద్వారా వచ్చిన సమాచారాన్ని కూడా మనం కొంచెం గమనిస్తూ ఉండాలి. అప్పుడే కదా మనం ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోగలం. మన సొంత తెలివితేటలు పెట్టి కూడా ఆలోచించాలి ఈ దేశం మీద ఏం జరుగుతుందని. ఈ రిపోర్టు పైన మీ అభిప్రాయం కూడా చెప్పండి. దీంట్లో లేవనెత్తిన అంశాల గురించి, ప్రశ్నల గురించి మీరేమని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ లో తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ ని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డ్ అన్ని విషయాలు, వివరాలతో మీ ముందుకు వస్తాను. అండ్ ఈ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్టు ఇది ఎవరో సంబంధం లేనోళ్ళు, బయటోళ్ళు వచ్చినోళ్ళు కాదు, మన ఇంటెలిజెన్స్ వర్గాలే ఈ రిపోర్ట్ అందజేస్తాయి. ఈ రిపోర్ట్ ని మన ప్రభుత్వం సీక్రెట్ గా ఉంచుతుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వివరాలంటే ప్రజల మధ్యకు తీసుకొచ్చి పెట్టేది కాదు, సీక్రెట్ గా ఉంచేది. అయితే చిన్న లీకులు అయితే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటుంది. ఎన్ఐఏ వాళ్ళు లీకులు ఇస్తుంటారు, ఐబీ వాళ్ళు లీకులు ఇస్తుంటారు. వాళ్ళు వచ్చేసి అది ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి మనకు కొంచెం లీకుల ద్వారా స్టోరీలు తెలుస్తూనే ఉంటాయి. సో ఇది అక్కడి నుంచి వచ్చిన లీక్ అని మీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే. మన దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి చాలా రకాల దేశాలు కుట్రలు పన్నీ ఉన్నాయి. అండ్ మోదీ ప్రభుత్వం కాన్స్టాంట్ గా 12 సంవత్సరాల పరిపాలన చూసి తట్టుకోలేకపోతున్నారు. యాజ్ వెల్ యాజ్ మన దేశాన్ని ముక్కలు చేస్తే తప్ప వీళ్ళందరికీ కూడా బ్రతుకు తెరువు సాగదు. వీళ్ళకు ఫండింగ్స్ రావాలంటే ఇది జరిగి తీరాలి. అండ్ సోనం వాంగ్చుక్ ఈయన వచ్చేసేసి ఈయనకు ఫారిన్ ఫండ్స్ చాలా ప్లేస్ నుంచి వచ్చేవి. అవన్నీ యాంటీ హిందూ ఆర్గనైజేషన్ నుంచి, ఫారిన్ నుంచి వచ్చేవి. ఇప్పుడు అవి ఆగిపోయాయి. సో ఆ కారణంతో కూడా ముందుకు వచ్చారు. అయితే మనం ఖచ్చితంగా ఒక విషయం అయితే అప్రిషియేట్ చేయాలి. ఆయన ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. వాళ్ళ వైఫ్ డిమాండ్ మేరకు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయమంటే దానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రైవేట్ డాక్టర్లను ఉపయోగించి అండ్ వాళ్ళ ద్వారా ఏదన్నా మెడికేషన్, సెడేషన్, పాయిజనేటెడ్ ఏదన్నా చేసి అతన్ని చంపి అతని శవం మీద శవరాజకీయాలు చేయడానికి ఈ అర్బన్ నక్సల్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రక్తపాతం, మరణం అనేది కొత్త కాదు. వాళ్ళు చావు మీదే రాజకీయాలు చేస్తారనమాట. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, ఒకరిని చంపడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అయితే నేను అప్రిషియేట్ చేయాలి అని ఎందుకన్నాను అంటే, ఏం చేశాడు, ఎన్ని రకాల కుట్రలు పొందాడు అన్నది పక్కన పెడితే, రాముని విమర్శించాడు, అవన్నీ కూడా పక్కన పెడితే అతను రెండే డిమాండ్లు అడిగారు. అతనికి కూడా క్రిస్టల్ క్లియర్ గా ఈ రోజుతో అర్థమైపోయింది ఏంటి అంటే, వీళ్ళందరూ నన్ను అడ్డుపెట్టుకొని బాగానే నాటకాలు దొబ్బుతున్నారు. నాకు లడాక్, కాశ్మీర్ లాగా సపరేట్ గా కావాలి, 370 ఆర్టికల్ లాగా నా లడాక్ను సపరేట్ గా ఇచ్చి నేనే పెత్తనం చేసి దానికి నేనే ప్రధానమంత్రి అయిపోదాం అనుకున్నాడు. అవి ఎలాగో జరగలేదు. సరే, స్టూడెంట్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. సో స్టూడెంట్స్ కి సంబంధించిన విషయాలు, వివరాలు దాని మీద కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ రెండింటికి ఒప్పేసుకుంటే సో నేనైతే ఈ నిరహార్దిక ఆపేస్తా అని చెప్పాడు. దట్స్ వెల్ అండ్ గుడ్. పాపం బొద్దింకల నోట్లో ఇప్పుడు ఏం పెట్టుకున్నారో, బొద్దింకల మందు పెట్టుకున్నట్టు, హిట్టు కొట్టినట్టు అయిపోయింది. ఇందిరా ఇతన్ని చంపేసి ఇతని సావును వాడుకుందామంటే పెద్ద బొద్దింకలా మారుద్దాం అనుకుంటే మాకు అది అవ్వనివ్వట్లేదే అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో దీని మీద మీ అభిప్రాయాలు ఏంటో ఖచ్చితంగా తెలియజేయండి. ఫ్రెండ్స్, మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఏం చేసినా సరే అవి సొంత అభిప్రాయాలు అయితే, కానీ దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నా, ధర్మాన్ని నాశనం చేయాలనుకున్నా ఖచ్చితంగా భారతీయులుగా మనం ఊరుకోకూడదు. అవునా కాదా? కమెంట్ చేయండి. అండ్ నచ్చితే వచ్చిన లైక్ కొట్టండి, నచ్చకపోయినా కూడా లైక్ కొట్టేటప్పుడే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు జై హింద్.